పోరాటాలు పంచవంటి నిషాన్ ఘాట్ నిరుపేదలకు పంచవంటి నిషాన్ ఘాట్ నిరుపేదలకు ప్రజలకు వెంటనే పట్టాలు నిషాన్ ఘాట్లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు వెంటనే ఆదిలాబాద్ మండలం మరి మావాల మండలం ఆధ్వర్యంలో నిషాన్ ఘాటు 30 సర్వే నంబర్లో అట్లే మావాల మండలం 170 సర్వే నంబర్లో మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్లు సౌకర్యం, కనీస వస్తువులు మౌలిక సదుపాయాలు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని సిపిఐ పార్టీ ఈ రోజుకు నేటికి 15 రోజులు చేరింది. ఈ 15 రోజుల నుండి ఎండలో మరి ఎన్ని ఇబ్బందులైనా పేద ప్రజల కొరకు కమ్యూనిస్ట్ కార్యకర్తలు నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం ఎందుకు స్పందిస్తారని ప్రశ్నిస్తాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5-6 సంవత్సరాల పోరాణ్యం ఇవల్ల 15 రోజుల నిన్న ఉగాది పండుగ, ఈరోజు రంజాన్ పండుగ. పూర్తి తెలంగాణ యావత్ అందరూ సెలవులో ఉన్నారు. కానీ మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు నిరాదీక్షలో ఉదయం 10:30 నుండి అయితే సాయంత్రం వరకు ఇలా ప్రజా సమస్యల కొరకు పోరాడుతున్నారు. ఇలాంటి దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులకు ఎందుకు కనబడతలేని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్క ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకూర్రి, కరెంటు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ తక్షణమే అధికారులు స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలకు తలకొకపోతే అధికారులు దిగిరాకపోతే తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే కలెక్టరేట్ ఇంకా ముట్టడిలు కానీ, రాస్తారోకోలు కానీ, అవసరమైతే అమర నిరాహార దీక్షలు కూడా చేసిన సాధించుకోవడానికి సిపిఐ సిద్ధపడతాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అప్పుడే మాట్లాడాలి.